Mathematics 2B, topic parabola. We shall continue with from our yesterday's class. Yesterday we had discussed how to find the vertex, focus, directrix, equation of axis and the length of the lattice rectum of the standard parabola y square is equal to 4ax as well y minus k whole square is equal to 4a into x minus h. నిన్నటి క్లాస్లో y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax అనే పరావలయానికి అంటే దీని అక్షము x అక్షము వెంబడి ఉన్నది, అలాగే అక్షము x అక్షానికి సమాంతరంగా ఉంటే y మైనస్ కే హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4a ఇంటూ x మైనస్ హెచ్ అనే విషయాలను, ఇది ఒక పరావలయమే, ఇది ఒక పరావలయమే. ఇప్పుడు ఈ రెండు పరావలయాలకి ఉన్న నిన్న చెప్పినటువంటి యాక్సిస్ ఈజ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, దీని బొమ్మ ఇలా ఉంటుంది అని నిన్నటి క్లాస్లో మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దీనిని ఈ పరావలయానికి ఎక్స్ అక్షము అవుతుందన్నమాట. యాక్సిస్ ఈజ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. దీనిని ఏఎక్స్ అనే దాన్ని అక్షము అని అంటారు. ఎక్స్ అక్షాన్ని ఇక్కడ అక్షము అంటారు. దీని అక్షము ఎక్స్ అక్షము వెంబడ ఉన్నది. అలాగే ఇప్పుడు ఈ పరావలయానికి వచ్చేసరికి ఇది ఇలా ఉంది, అక్షము ఎక్స్ అక్షము వెంబడి లేదు, కాకపోతే ప్యారలెల్ టు ఎక్స్ యాక్సిస్ ఉందన్నమాట. ఇది ఎక్స్ యాక్సిస్, దీనికి సమాంతరంగా ఉంది అక్షము. అందుచేత y మైనస్ కే హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్. ఇక దీంట్లో ఫస్ట్ది మనం రాసుకునేది ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, అక్ష సమీకరణము. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్, అక్ష సమీకరణము y ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే సెకండ్ డిగ్రీ కింద y ఉంది, y ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి వచ్చేసరికి ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఏమో సెకండ్ డిగ్రీ కింద y మైనస్ కే ఉంది, సో y మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి అక్షము y మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి అక్షము యాక్సిస్, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ y ఈజ్ ఈక్వల్ టు 0. ఇదే స్టెప్, ఇది ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ అని ఇక్కడ రాయవలసిన పని లేదనుకుంటా, మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఇది, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ y మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 0. ఇక రెండోది వచ్చేసరికి వర్టెక్స్, దీనిని శీర్షము అంటారండి. శీర్షము వర్టెక్స్, విఈఆర్టీఏఎక్స్ వర్టెక్స్ అండి, క్యాపిటల్ ఏ 0,0. దీన్ని శీర్షము అంటారు. తెలుగులో అయితే శీర్షము, ఇంగ్లీష్లో అయితే వర్టెక్స్ అని అంటారండి. మీకు ఆ క్లారిటీ కోసం ఇక్కడ రాస్తున్నాను. ఇది క్యాపిటల్ ఏ H,K అవుతుంది ఇక్కడ వర్టెక్స్. H,K ఇక్కడ శీర్షము, H,K వర్టెక్స్ ఇక్కడ 0,0. ఇక మూడోది ఫోకస్, ఫోకస్ ఎస్ అంటారండి. దాన్ని A,0 తెలుగులో నాభి అంటారండి. నాభి ఇక్కడ బీకి మేకుంటుంది, నాభి. దీన్ని ఫోకస్ అని అంటారండి. ఫోకస్ ఎస్ని A ప్లస్ H,K అంటే దీనికి ఏ కలపాలి, A ప్లస్ H,K. ఇక నెక్స్ట్ నాలుగోది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. దీనిని నియత రేఖ డైరెక్ట్రిక్స్ అంటారండి. ఇక్కడ ఇది ఇటు పక్కన ఉండొచ్చు, లేకపోతే ఇటు పక్కన ఉండొచ్చు. ఫిక్స్డ్ లైన్ అంటామే దీన్ని అనమాట. ఈక్వేషన్ ఆఫ్, ఇది ఎస్ అనేది ఫోకస్, ఇక్కడ ఎస్ అనేది ఫోకస్, ఇది ఎల్ ఇది ఎస్ అనేది ఫోకస్. కాబట్టి ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, డైరెక్ట్రిక్స్ నియత రేఖ సమీకరణము. ఇది డైరెక్ట్స్ అండి. ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 లేక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ అంటారు. దీన్ని నియత రేఖ సమీకరణము, నియత రేఖ సమీకరణము. ఇది రాసుకోవాల్సిన వాళ్ళు ఆల్రెడీ నేను మీ దగ్గర లేకపోతే రాసుకోండి. ఇది ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ ఏ, ఈ ఫస్ట్ డిగ్రీ ఏదైతే ఉందో ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక ఐదోది లెంగ్త్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్, లెంగ్త్ ఆఫ్ ది లేటెస్ట్. దయచేసి నిన్న రాని వాళ్ళు, రాసుకోని వాళ్ళు, లెంగ్త్ ఆఫ్ ఎల్ఎల్ డాష్ అంటే నాభిలంబము పొడవు, ఇది ఎల్, ఇది ఎల్ డాష్, లెంగ్త్ ఆఫ్ ఎల్ఎల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ 4a. నాభిలంబము పొడవు, నాభి లంబ
నాభిలంబము పొడవు LL డాష్ ఈజ్ ఈక్వల్ మాడ్యులస్ ఆఫ్ ప్లస్ ఉన్న మైనస్ ఉన్న 4a అనే రాస్తాం. ఈ 5 విషయాలు కూడా నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసుకుని లెక్కను కూడా ఒకటి చేసామండి మనం. ఇక రాసుకోనటువంటి వాళ్ళు ఎవరన్నా నిన్న రాసుకోకుండా ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే దానిని రాసుకోమని మనం చేస్తున్నాను. అందరూ నోట్ చేసుకొని జాగ్రత్తగా. దీన్ని ఆధారంగా తీసుకుని ఇవి మీకు కంఠోపాఠంగా పర్ఫెక్ట్గా మీ అందరికీ వచ్చేసి ఉండాలి. షార్ట్గా గుర్తుపెట్టుకునే విధానం, ఈ హైయెస్ట్ పవర్ 2 కింద ఉన్న బేస్ ఏదైతే ఉందో అది ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ అవుతుంది. ఈ 4a కాన్స్టెంట్ కాకుండా మిగిలిన భాగం ఏదైతే ఉందో అది x - h is equal to x is equal to 0 అనేది x is equal to ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిక్స్ ఈజ్ x plus a is equal to 0 అవుతుంది. అండ్ x is equal to 0 అది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అట్ ద వర్టెక్స్ అవుతుంది. కొంతమంది స్పర్శరేఖ వర్టెక్స్ దగ్గర స్పర్శరేఖ అడుగుతారు, దీని సమీకరణం అడుగుతారు కొంతమంది. దాన్ని టాంజెంట్ అట్ ద వర్టెక్స్ అంటారు. ఇక్కడ నేను రాయలేదు, అది x is equal to 0 అవుతుంది. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ ద వర్టెక్స్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ at the vertex is x is equal to 0. శీర్షము వద్ద లంబరేఖ సమీకరణము, శీర్షము వద్ద స్పర్శరేఖ సమీకరణము, స్పర్శరేఖ సమీకరణము x - h is equal to 0. ఈ 6 పేర్లు మీకు గుర్తుండాలి. ఇప్పుడు పరావలయాన్ని దీన్ని మరొక రకంగా ఎలా రాస్తారంటేనండి, x is equal to ay² plus by plus c అని కూడా రాస్తారు. x is equal to ay² plus by plus c అని కూడా దీనిని మరో రకంగా ఈ విధంగా కూడా రాస్తారు. ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా హూస్ యాక్సిస్ ఈస్ ప్యారలల్ టు x యాక్సిస్. దీని మీనింగు ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా whose axis is parallel to x-axis. Equation of the parabola whose axis is parallel to x-axis. తెలుగులో x అక్షానికి సమాంతరముగా అక్షము x అక్షానికి సమాంతరంగా ఉన్నటువంటి పరావలయ సమీకరణము. అక్షము x అక్షానికి సమాంతరంగా గల పరావలయ సమీకరణము. అక్షము x అక్షానికి సమాంతరంగా గల పరావలయ సమీకరణము. ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఎట్లాంటి ఫార్ములాసే x² is equal to 4ay అనే పరావలయానికి ఈ పారాబోలా ఎలా ఉంటుంది, దీని బొమ్మ ఏమిటి అనేది చూద్దాం. ఇవి రాసుకోలేదమ్మా మీరు? ఎస్. నౌ దిస్ ఈస్ x - h whole square. x - h whole square is equal to 4a into y minus k. This is another parabola. Now the diagram of this parabola is like this, U shape. The diagram of this parabola is U shape. This is called as the vertex and this is called as the focus. This is called as the directrix. దీన్ని x-axis ఇది. Now basing on these things I am going to give you different values for this, and in this case the parabola is like this. This is vertex, this is focus, y-axis this is origin, x-axis this is fixed line L. దీన్ని ఫిక్స్డ్ లైన్ L అని అంటారండి. ఈక్వేషన్ ఆఫ్ ది యాక్సిస్, యాజ్ ఐ టోల్డ్ యూ, వాట్ ఎవర్ ద పార్ట్ అండర్ ది సెకండ్ డిగ్రీ, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ ఈజ్ నాట్ y is equal to 0. హియర్ x ప్లేస్లో y ప్లేస్లో x తారుమారు చేసుకోవటమే మనకు కావాల్సింది. ఎప్పుడైతే యాక్సెస్ అలాంగ్ ది y యాక్సెస్ ఉంది, ఇది y యాక్సెస్, అక్షము y అక్షము వెంబడి ఉన్నప్పుడు ఇంతకు ముందు చెప్పిన పరావలయానికి ఇలా చెప్పాం. ఇదిగోండి ఇలా చెప్పాం మనం.
ఇంతకుముందు చెప్పిన పరావలయానికి అక్షము ఎక్స్ అక్షము వెంబడి ఉంది, అప్పుడు ఆన్సరు y = 0. ఇది y అక్షం బండ గుర్తుగా సెకండ్ డిగ్రీ కింద ఏదైతే ఉంటుందో x = 0. ఈక్వేషన్ ఆఫ్ యాక్సెస్ ఇక్కడ సెకండ్ డిగ్రీ కింద ఏదైతే ఉందో x - h = 0 ఈ పరావలయానికి. కంపారిజన్ చెప్తున్నాను. రెండోది వర్టెక్స్ 0 0, ఇక్కడ వర్టెక్స్ a = ఎంత వస్తుంది చెప్పండి, h, k. ఇది కూడా మార్పు అంటూ ఏమీ లేదు, a = h, k. ఫోకస్ a, 0, ఇది ఇందాక ఈ లెక్కకి, ఇప్పుడు దీనికి వచ్చేసరికి 0, a అవుతుంది. అలాంగ్ y యాక్సెస్ మీద ఉంది కాబట్టి y అక్షము మీద x నిరూపకము 0, x కోఆర్డినేట్ 0 ఆన్ y యాక్సెస్ కాబట్టి ఇది 0, a అంటే x కోఆర్డినేట్ yగా మారుతుంది. ఇందాక మీరు బై హార్ట్ చేసుకున్న ఒక ఫార్ములా సరిపోతుంది మీకు. x కోఆర్డినేట్ yగా మారుతుంది, y కోఆర్డినేట్ xగా మారుతుంది. నాభి ఇక్కడ చెప్పండి h, a + k, h, a + k అవుతుంది. నాభి h, a + k. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ y + a = x బదులుగా y బదులుగా x రాసుకోవాలి. నీతరేఖ సమీకరణము y - k + a = 0, y - k + a = 0. Length of the latus rectum is same length of the latus rectum, LL'. నాభిలంబము పొడవు సేమ్గా ఉంటుంది, నాభిలంబము పొడవు మారదు. లెంగ్త్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఈస్ LL'4a. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ ద వర్టెక్స్ స్పర్శరేఖ సమీకరణము x = 0 ఉంది కాబట్టి ఇక్కడ y = 0 ఉంటుంది. శీర్షము వద్ద స్పర్శరేఖ సమీకరణము y - k = 0. ఇదిగోండి, ఇది ప్యారలల్ టు y యాక్సిస్ కాబట్టి y - k = 0. వన్స్ అగైన్ కాపీ డౌన్ దిస్. మీకు కొంచెమైనా సరే సబ్జెక్ట్ ప్రగాఢంగా నేర్చుకోవాలి అని అనుకుంటే మీరు దయచేసి ఈ విషయాలని మెమరైజ్ చేయండి. యు బీ థరో విత్ దిస్. ఇవి నేర్చుకుంటే మీకు పరావలయం అయిపోయినట్టే. దీనికి సంబంధించిన ఒక లెక్కని, పరీక్షల్లో వచ్చే లెక్కని ఒక లెక్కని చెప్తున్నానండి. ఈవేళ ప్రాబ్లమ్స్ పేజ్ నెంబర్ మీరు రాసుకోండి. ఫ్రమ్ పేజ్ నెంబర్ 112, పేజ్ 112 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, పేజ్ 112 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎగ్జాంపుల్స్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీకు ఎగ్జాంపుల్ నెంబర్ 1లో 4th క్వశ్చన్ తర్వాత 3rd క్వశ్చన్ చెప్తాను. ఎగ్జాంపుల్ నెంబర్ 1 4th బిట్ తర్వాత అండ్ 3rd బిట్ తర్వాత చెప్తాను. దిస్ కాపీ డౌన్. y² - x plus 4y plus 5 = 0. This is the equation of the parabola. దీంట్లో find the vertex రాసుకోండి. find the vertex, focus, find the vertex, focus, equation of axis, directrix and length of the latus rectum. Find the vertex, focus, equation of axis, directrix and length of the latus rectum. తెలుగులో ఈ పరావలయ నాభి శీర్షము నియతరేఖా సమీకరణము అక్ష సమీకరణము మరియు నాభిలంబ పొడవును కనుగొనండి. నౌ ఐఎమ్ స్టార్టింగ్. చేయవలసిన విధానాన్ని ఓరల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇచ్చిన సమీకరణాన్ని ఖచ్చితమైన వర్గంగా రాసుకుని, అంటే y - k² = 4a × x - h లోకి కానీ, లేక y² = 4ax లోకి కానీ, లేక x - h²
హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4a ఇంటూ వై మైనస్ కేలో కానీ లేక ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ayలో కానీ. అంటే 4 రూపాలే మనకున్నాయి. ఇదిగో ఒకటేమో y మైనస్ కే హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4a ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ అని కానీ, మూడోదేమో వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax అని కానీ, లేక నాలుగోది ఎక్స్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ay. ఈ 4 రూపాల్లో మనకి ఇచ్చిన లెక్క ఏ రూపంలోకి వస్తుందో ఆ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టెప్ మనం చేయవలసింది ఏంటంటే ఈ 4 రూపాల్లో దేంట్లోకి వస్తుందో నిర్ధారణ మనం చేసుకోవాలి. అందుకు నిర్ధారణ చేసుకునేది స్క్వేర్ అనే పదం ఎక్కడుందో చూడండి. ఈ స్క్వేర్ అనే పదం వైలో ఉంది స్క్వేరు, మళ్ళీ 4y ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రూపంలోకి తీసుకురావాలి అనే ఆలోచన మనకు కలగాలి. ఇచ్చిన లెక్కలో కేవలం వై స్క్వేర్ ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ వై స్క్వేర్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 7ax ఉందనుకోండి, అప్పుడు ఈ రూపంలోకి వస్తుంది. సో ప్రస్తుతం మన లెక్క ఈ రూపంలోకి లేదు, ఈ రూపంలో ఉంది. ఆ విధంగా మార్చుకోవాలి. ఆ విధంగా మార్చుకోవాలంటే వై స్క్వేర్ పదాలని వై పదాలని రెండింటిని కూడా ప్లస్లున్న మైనస్లున్న రెండింటినీ ఒక ప్రక్కనే ఉంచండి. వై స్క్వేర్ పదాలని వై పదాలని జత చేసి ఈజ్ ఈక్వల్ టుకి ఒక ప్రక్కన ఎడమ వైపున ఉంచండి. అవి ప్లస్గా ఉండేటట్టుగా చూసుకోండి. ఖచ్చితంగా వై స్క్వేర్ గుణకము 1గాను ప్లస్గాను ఉండాలి. y square గుణకము, the coefficient of y square should be positive and 1 here my dear students. So I mean to say, ఇదిగో ఈ y square పదాలని y పదాలని ఒక ప్రక్కన ఉంచండి ఈజ్ ఈక్వల్ టుకి, మిగిలిన వాటిని ఈజ్ ఈక్వల్ టుకి అవతల వైపు పంపించుకుందాం. ఈ y square ముందర గుర్తు ఎల్లప్పుడూ శాశ్వతంగా 1 మాత్రమే ఉండాలి. ఒకవేళ లేకపోతే ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ కామన్ తీసేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 3y స్క్వేర్ ప్లస్ 9y ఏదో ఉందనుకుందాం, మైనస్ ఎక్స్ ఉత్తతనే అనుకుందాం. ఇది కరెక్ట్ కాదు, నేను ఉత్తతనే ఇచ్చాను. ఒకవేళ ఎలా ఉందనుకుందాం. ఇప్పుడు కూడా ఈ రెండింటిని పక్కన రాసి ఇదిగో y స్క్వేర్ ప్లస్ 3yగా రాసి మిగిలిన వాటిని అవతల వైపు తీసుకెళ్తాను. ఈ విధంగా తీసుకెళ్తాను. సో నా ఫస్ట్ స్టెప్ ఇది y స్క్వేరా లేక ఎక్స్ స్క్వేరా అనే మీ మనసులోకి ఆలోచన రావాలి. ఇచ్చిన లెక్క వై స్క్వేరా ఎక్స్ స్క్వేరా, అదే ఫస్ట్ స్టెప్. రైట్, ఇది వై స్క్వేరు ఖచ్చిత వర్గం చేయాలి. కాబట్టి మీరు అలాంటి పిచ్చి గీతలు గీయకుండా నా ఫస్ట్ స్టెప్ నాతో పాటు మీరు రాసుకోవచ్చు. ఇంప్లాయిస్ వై స్క్వేర్ ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ నాటి తీసుకెళ్తే ప్లస్ ఎక్స్, మైనస్ 5 నాటి తీసుకెళ్తే ప్లస్ 5 అయ్యింది. సో ఈ విధంగా లెక్కని నేను అట్లా మార్చుకున్నానండి. వై స్క్వేర్ పదాలని వై పదాలని మార్చుకుని ఈజ్ ఈక్వల్ టు నెంబర్ అని తీసుకెళ్ళాను. ఇప్పుడు దీనిని ఖచ్చితమైన వర్గము చేయడానికి, పర్ఫెక్ట్ స్క్వేర్ చేయడానికి నేను క్లాస్లో మీకు ఇది రెండోసారి రిపిటేషన్ చేస్తున్నాను. వై ముందర వై స్క్వేర్ ముందర కాదు, వై ముందర ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ని 2తో డివైడ్ చేసి హోల్ స్క్వేర్ చేయండి, 2 ప్రక్కల యాడ్ చేయండి. సో యాడ్ బోత్ సైడ్స్, ఇరువైపుల యాడ్ బోత్ సైడ్, బిఎస్ అంటే బోత్ సైడ్స్ 4/2 హోల్ స్క్వేర్ అనగా 2 స్క్వేర్. ఇరువైపులా తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి, ఇరువైపులా 4/2 హోల్ స్క్వేర్ కలపగా, ఇరువైపులా 4/2 హోల్ స్క్వేర్ కలపగా. సో వై స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ వై ప్లస్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 5 ప్లస్ 2 స్క్వేర్. ఇక్కడ మీ అందరికీ కూడా ఏమిటి మాస్టర్ దీన్ని 2 ఇంటూ ఎందుకు రాశారంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఆ విధంగా రావటం కోసం చేశానండి. అట్లా మీకు చూపించాను. లేదు ఇది మీరు ముక్కలు చేయలేకపోయారు, డైరెక్ట్గా 4y వేసేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. అర్థమవుతుందండి, మీ అందరికీ అర్థమవుతుందని నేను చెప్పే మాట అర్థమవుతుందండి? ఎస్, అర్థమవుతుందండి. ఇలా లేపండి, అర్థం కావట్లేదండి కాముగా కూర్చోండి. ఇక్కడ ఈ మూడింటిని ఆధారంగా తీసుకుని మై డియర్ స్టూడెంట్స్ y ప్లస్ 2, బికాస్ ఇది ప్లస్ ఉంది కాబట్టి y ప్లస్ 2 హోల్ స్క్వేర్ చేశాను. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉన్నట్లయితే y మైనస్ 2 హోల్ స్క్వేర్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఈక్వల్, ఇక్కడికి ఇది అయిపోయింది, 3 కలిపేసి దీంట్లోకి వచ్చేసినాయి. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 వచ్చింది. అంటే 5 ప్లస్ 4 అండి. మరి ఎంత చిన్నపిల్లల స్టెప్ లాగా నేను రాయలేకపోతున్నాను. ఎక్స్ మైనస్ 5 ప్లస్ 4 దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 అనేది ఏర్పడింది. నౌ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లెక్క సగభాగం కాదు, నిజం చెప్పాలంటే మీ దగ్గర దమ్ముంటే 70% భాగం మీ చేతిలోకి వచ్చేసింది లెక్క మొత్తం.
మీ ఆధీనంలోకి వచ్చేసింది, మీ వశమైపోయింది, మీరు వశీకరణ చేసుకున్నారు లెక్కని. ఏంటో చూపిస్తాను చూడండి. ఇది దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్. ఇది ఏ రూపంలో ఉందంటే y మైనస్ కే. ఇది గుర్తు రావాలి, మీ మనసుకి ఇది గుర్తు రావాలి. మిమ్మల్ని బైహార్ట్ చేసుకోమన్నది ఇదే. అక్కడ మీరు మీ మనసుకు మోసం చేసుకున్నా, మీ యొక్క మిమ్మల్ని మోసం చేసుకున్నా ఎవరు క్షమించలేరు. y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ x మైనస్ హెచ్. దిస్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. ఇది ఆ రూపంలో కలదు. ఇది తెలుగు మీడియం వాళ్ళు రాయాలండి. నేను పలుకుతున్నానంటే రాయాలి. మీ కలము నా గళానికి అనుగుణంగా మీరు క్రియాత్మకంగా ఉండాలి. మీ కలము నా గళానికి అనుగుణంగా క్రియాత్మకంగా ఉండాలి. దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a ఇంటూ x మైనస్ హెచ్. ఎచ్చట హియర్ రాసుకోండి. ముందు హెచ్ కామా కేని మనం దీంట్లోంచి ఎంచుకుందాం. హెచ్ కామా కే రెండు గుర్తులు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1. రెండు గుర్తులు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ రెండు గుర్తులు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి కే ఈజ్ ఈక్వల్ టు -2. ఇది ఎంతమందికి అర్థం కాలేదు? గుర్తులు ఒకే రకంగా ఉంటే యాజ్ ఇట్ ఈజ్గా రాసుకోవాలి. గుర్తులు ఒకే, దీన్ని మనం పోలిక చేసుకుంటున్నామండి. దీన్ని పోలిక చేసుకున్నప్పుడు ఇక్కడ రెండు గుర్తులు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా వర్ణన రాసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి గుర్తులు వేరువేరుగా ఉన్నాయి. ఇది కే, మీకు కనిపిస్తుందో లేదో, y మైనస్ కే. గుర్తులు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి కే ఈజ్ ఈక్వల్ టు -2 వేశాను. మరియు 4a ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 1/4 అవుతుంది. వచ్చేసింది ఆన్సర్ మొత్తం. ఏ వచ్చింది, కే వచ్చింది, హెచ్ వచ్చింది. ఇక వరుస పెట్టి అడిగిన 6 విషయాల్ని మనం అక్కడ తెలియజేసుకుంటున్నాం. 1 సమీకరణము. ఫస్ట్ ప్రశ్న, ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్. ఈక్వేషన్ ఆఫ్ యాక్సిస్ తెలుగులో అక్ష సమీకరణము. అక్ష సమీకరణం. సెకండ్ డిగ్రీ కింద ఏదైతే ఉందో అదే ఆన్సరు. y+2 ఈజ్ ఈక్వల్ టు, నిజానికి చెప్పాలంటే y మైనస్ కే ఈజ్ ఈక్వల్ టు 0, y+2 ఈజ్ ఈక్వల్ టు 0. రెండోది వర్టెక్స్, శీర్షము. మీకు ఏది గుర్తొస్తుంది రాయండి. వర్టెక్స్ క్యాపిటల్ ఏ, తెలుగులో శీర్షము. క్యాపిటల్ ఏ, హెచ్ కామా కే. ఆ ప్రకారంగా హెచ్ కామా కే అంటే ఇక్కడ ఆన్సరు 1, -2. శీర్షం వచ్చింది, అక్షం వచ్చింది. మూడోది నాభి, ఫోకస్ నాభి. ఎస్, ఏ ప్లస్ హెచ్ కామా కే. ఇక్కడ అక్షం ఎలాంగ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఈ ఫార్ములాస్ ఎలా తెలుసు మాస్టర్ అని మీరు నన్ను మనసులో అనుకుంటున్నారు. మీకు ఎలా గుర్తున్నాయ్యా ఇవేని? నాకు పనే ఉందమ్మా, నాకు వేరే పనే ఉంది. మీకుంటుంది. అది నొక్కుకోవటం, దీన్ని నొక్కుదామా, దాన్ని నొక్కుదామా, అది పెడదామా, ఇది పెడదామా అని ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే మీరు ఒక్క అరగంట సేపు ఈ ఫార్ములాస్ని చదువుకొచ్చారో మీకు ఇది వశమైపోతుంది. నాభి ఏ ప్లస్ హెచ్ కామా కే. ఇక్కడ ఏ అంటే 1/4 ప్లస్ హెచ్ అంటే 1, -2. ఈ రెండు ఎల్సిఎం తీసుకుంటే 4 1s are 4 + 5/4. దిస్ ఈజ్ ఈక్వల్ టు 5/4, -2. నాభి, శీర్షము, నాభి, నియత రేఖ. ఇప్పుడు నియత రేఖా సమీకరణము, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. నియత రేఖా సమీకరణము. నియత రేఖా సమీకరణము. y మైనస్ కే ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. x మైనస్ హెచ్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ పరావలయం ఇలా ఉంది కాబట్టి x మైనస్ హెచ్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. x మైనస్ హెచ్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. x మైనస్ హెచ్ అంటే ఇక్కడ 1 ప్లస్ ఏ అంటే 1/4 ఈజ్ ఈక్వల్ టు 0. 1/4 ఈజ్ ఈక్వల్ టు 0. ఎల్సిఎం తీసుకుంటే 4x - 4 + 1 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు 0. సింప్లిఫై చేస్తే 4x - 3 ఈజ్ ఈక్వల్ టు 0.
4x minus 3 is equal to 0. నెక్స్ట్ 4 వచ్చినాయి. ఇంకోటి ఏమరా, లెంగ్త్ ఆఫ్ ది లేటెస్ట్ రెక్టమ్. 5వది నాభిలంబ పొడవు, లెంగ్త్ ఆఫ్ LL డాష్, నాభిలంబ పొడవు, నాభిలంబ పొడవు 4a, మాడ్యులస్ ఆఫ్ 4a. ఆ ప్రకారంగా తీసుకుంటే మాడ్యులస్ ఆఫ్ 4a అంటే ఇక్కడ మనకి ఇందాక రాశాను, ఆన్సర్ 1 అండి. నాభిలంబ పొడవు స్పర్శరేఖా సమీకరణం 6వది రావాలంటే ఇంతకంటే ఇంకేం ఉండవండి. ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ ద వర్టెక్స్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఎట్ ద వర్టెక్స్. శీర్షము వద్ద స్పర్శరేఖా సమీకరణము. ఈ వరుస క్రమం నేను మార్చి ఉండొచ్చు. శీర్షము వద్ద స్పర్శరేఖా సమీకరణము, స్పర్శ రేఖా సమీకరణం. ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో x - 1 is equal to 0. శీర్షము వద్ద స్పర్శరేఖా సమీకరణము x - 1 is equal to 0. విత్ దిస్ ఈ లెక్క అయిపోయిందండి. ఇంకా ఈ మోడల్లో ఆఖరి లెక్క, ఈ అధ్యాయానికి ఆఖరి లెక్క చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఓకే, 3x² కీప్ సైలెన్స్. 3x² minus 9x plus 5y plus 2 is equal to 0. అమ్మా మీరందరికీ, మీరెవరు కూడా నాకు ఫైండ్ ద వర్టెక్స్ ఫోకస్. ఇందాక ప్రశ్నే, ఇది ఆఖరి లెక్క. చూడండి అమ్మా, ఇక్కడ సెకండ్ డిగ్రీ పదము x ఉంది కనుక ఫస్ట్ స్టెప్ x² x పదాలు ఒక చోటన ఉండాలి. ఎస్, 3x² minus 9x, మిగిలిన వాటిని అవతల వైపుకు తీసుకెళ్ళాలి. గుర్తుతో సహా మారిపోతాయి అవతల వైపుకు తీసుకెళ్ళిన వాటిని. ఇది -2 నా ప్రశ్నలో. ఎస్, సో దిస్ బికమ్స్ ప్లస్. ఓకే, ఇక్కడ 3 టేబుల్ మాత్రమే కామన్. దీన్ని x² గుణకం ఎప్పుడూ కూడా 1 ఉండాలని చెప్పాను. ఇందాక y² కూడా 1 ఉండాలని చెప్పాను. 3 టేబుల్ కామన్ తీస్తే x² minus 3x is equal to minus 5y plus 2. ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ చేయడానికి x ముందర ఉన్నటువంటి నెంబర్ని సగము చేసి హోల్ స్క్వేర్ చేయాలి. సో 3 into x² minus 3x plus 3/2 హోల్ స్క్వేర్ కలపండి. 3/2 హోల్ స్క్వేర్ తీసివేయండి. మరి మాస్టర్ ఇందాక ఇరువైపులా కలిపారు కదా, ఇక్కడ 3 అనేది అడ్డం ఉంది కాబట్టి ఇక్కడే కలపాలి. ఇరువైపులా కలిపారు కదండి ఇందాక, మీరు ఇక్కడ కలిపారు కదా, మరి ఈ లెక్కలో లోపలే కలుపుతున్నారేంటి? -2 + 2 అక్కడ ఎందుకు చేస్తున్నారంటే ఇది క్యాన్సిలేషన్ అవటానికి లేకపోతే సింప్లిఫై అవటానికి అవకాశం ఉంది. దీన్ని డైరెక్ట్గా 3/2 హోల్ స్క్వేర్ ఇటు కలపకూడదు. ఇప్పుడు ఈ మూడిటిని తీసుకుని ఇదిగో 3 into x minus 3/2 హోల్ స్క్వేర్. కారణం ఏంటంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -3 into 9/4 అవుతుంది is equal to minus 5y plus 2. So 3 into x minus 3/2 whole square is equal to minus at తీసుకెళ్తే 27/4 minus 5y plus 2. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే minus 5y plus 27 plus 8 LCM తీసుకున్నానండి 8/4. minus 5y ఇక్కడ రాశాను. 27 plus 4 to 8/4. ఆన్సరు minus 5y plus 35/4. ఇక్కడ -5ని కామన్ తీసేసుకుంటే y minus 7/4. సో therefore 3 into x minus 3/2 whole square is equal to, ఇక్కడ ఎట్టి పరిస్థితిలో 3 ఉండకూడదు, ఈ 3ని కూడా తీసుకురావాలి. సో x minus
3/2 whole square is equal to -5/3 into y minus 7/4. ఇది మీ అసలైన సుసలైన ఈక్వేషన్. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేయటానికే మీకు శ్రమ పడుతుంది, చాలా శ్రమ పడతారు. ఎందుకంటే బేసిక్స్ అనేవి లోపించినప్పుడు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఉన్న లెక్కల్లో అతి కష్టమైన లెక్కలు ఇది ఒక్కటేనండి. జనరల్గా ఇలాంటి లెక్కలు పరీక్షకి ఇస్తారని నేను అనుకోవటంలా. ఇచ్చిన ఆశ్చర్యపోకర్లు, ఇవ్వకూడదని రూల్ ఏం లేదు. ఇది మీ పేజ్ నెంబర్లో ఉంది, నోట్ చేసుకోండి. అక్కడి నుంచి ఆ ఫార్ములాస్ అప్లై చేయండి. ఈ పూటకి ఈ క్లాసు సమాప్తం. థ్యాంక్ యూ.